గుడ్ ఈవినింగ్. ఒకప్పుడు హాట్ కేక్స్ లా అయిపోయే H1B వీసాలకు ఇప్పుడు డిమాండ్ పడిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అమెరికా అంటేనే ఆవణ దూరం అంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? అసలు ఏం జరిగింది? ఏం జరగబోతోంది? 2 రోజుల్లోనే నిండిపోయిన H1B కోటా. లాటరీ పద్ధతిలో H1B వీసాల కేటాయింపు. వీసాల కోటా పెంచమని కంపెనీల విజ్ఞప్తి. ఇది 3 ఏళ్ల క్రితం వరకు పరిస్థితి. అమెరికన్ ఎకానమీ స్లోడౌన్ తో పరిస్థితి తారుమారైంది. చాలా మంది అమెరికన్లు నిరుద్యోగులవటం, కొత్త ప్రాజెక్టులు రాకపోవటం, విదేశీ ఉద్యోగుల మీద వ్యతిరేకత మొదలవటం, అమెరికా రాజకీయాల్లో అవుట్ సోర్సింగ్ ఓ ఇష్యూ కావటం. ఇలాంటి పరిణామాలతో అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఇది ఓ ఎజెండాగా మారిపోయింది. ఫలితమే ఇప్పటికీ పూర్తి కాని H1B కోటా. H1B కోటాకి అప్లై చేయని TCS. విప్రో విదేశీ ఉద్యోగాల్లో 40% స్థానికులకే. దేశంలోనే టాప్ ఐటీ కంపెనీలు TCS, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, IBM లాంటి అమెరికన్ కంపెనీలన్నీ కలిసి క్రిందటేడాది 4762 H1B వీసాలు దక్కించుకున్నాయి. ఇవే కంపెనీలు 2006లో దక్కించుకున్న వీసాలు 20,530. అలాగే కిందటేడాది H1B వీసాలు ఎక్కువగా దక్కించుకున్న సంస్థల్లో ఇండియన్ కంపెనీలు 4. అదే 2006లో అయితే 8 కంపెనీలు. H1B వీసాలకు అప్లికేషన్ల స్వీకరణ మొదలై 2 నెలలైనా ఇప్పటిదాకా 3వ వంతు కోటా కూడా నిండలేదు. కంపెనీలోనే కాదు, ఉద్యోగులకు కూడా H1B అంటే మొహం మొత్తింది. దీనికంటే ఇంజిన్ కంపెనీల్లో ఉద్యోగాలే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. H1B వీసాలకు ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తారు. అక్టోబర్ 1 కల్లా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS వీసాలివ్వడం పూర్తి చేస్తుంది. H1B వీసాల మొత్తం కోటా 65,000కి ఈసారి మే నెలాఖరు వరకు 18,000 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. స్థానిక ఉద్యోగాల్లో అమెరికా పౌరులకు ప్రాముఖ్యం ఇవ్వాలనే ఎంప్లాయ్ అమెరికన్ వర్కర్స్ యాక్ట్ కూడా కంపెనీలు వీటికి దూరంగా ఉండటానికి కారణమైంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 2009లో బరాక్ ఒబామా తీసుకొచ్చిన ఈ యాక్ట్ ప్రకారం అమెరికాలో నిపుణులైన ఉద్యోగులు దొరక్కపోతేనే విదేశీయులను తీసుకోవాలి. ఇలా ఓ కంపెనీ ఎవరైనా విదేశీయుని తీసుకుంటే 6 నెలల వరకు స్థానికులెవరిని ఉద్యోగం నుంచి తొలగించకూడదు. Well, employment rate is definitely kind of reached to around 10% in US, and as far as H1 is concerned, definitely it is a drastic drop. It's approximately 70% as of today, so certainly is going down, and that's the way like market is reacting. So despite like there is a visa demand for 64,000 around that numbers, but still like it's just like a few thousands of H1s which has been processed so far. ఈ గొడవంతా ఎందుకు అనుకుందో ఏమో TCS కిందటేడాది H1B వీసాలకు దరఖాస్తే చేయలేదు. ఈ ఏడాది కూడా దానికి దూరంగానే ఉండాలని నిర్ణయించింది. ఈ EAWA నిబంధనతో పడలేక ఇన్ఫోసిస్ అయితే నాన్ ఇమిగ్రెంట్ వీసా L1 ని వాడుకుంటోంది. ఈ కేటగిరీ కింద కంపెనీకి అమెరికాలో 1800 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది H1B వీసాలకి అప్లై చేస్తున్నా మొత్తం మీద ఈ కోటా అంటే ఇన్ఫోసిస్ కి ఆసక్తి తగ్గినట్టే కనిపిస్తోంది. నిజానికి H1B కోటా యుఎస్ లోని మొత్తం ఉద్యోగుల్లో 0.6% మాత్రమే. అయితే అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య 10% దాకా ఉండటంతో విదేశీ ఉద్యోగుల మీద వ్యతిరేకతకు కారణమవుతోంది. అమెరికా మొత్తం మీద నిరుద్యోగం రేటు 9.9% ఉంటే ఒక్క సిలికాన్ వ్యాలీలోనే ఈ రేటు 12.6% ఉంది. యూఎస్ చూస్తే ఐ థింక్ హైయెస్ట్ ఇన్ ద లాస్ట్ 20 years or so unemployment. సో ఎవరికి వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉంటాయి. సో యుఎస్ గవర్నమెంట్ కి వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ సో ఐ థింక్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ది హోల్ ఎంప్లాయ్ అమెరికన్ వర్కర్స్ యాక్ట్ as far as I see it, నా దృష్టిలో మరి అన్ఫేర్ ఏం కాదు. ప్రిటీ ఫేర్ యాక్ట్. ఆల్ ఇట్ సేస్ ఇస్ లైక్ ఇఫ్ యూ ఎంప్లాయ్ someone in H1B for the next 6 months or 9 months, you cannot lay off anyone in a similar function, which is a reasonable act. All they're saying is like companies should be at least that much medium near term sighted అనే ఉండాలి. విప్రో TCS లాగానే చాలా ఇండియన్ కంపెనీలు ఇప్పుడు అమెరికా పౌరులని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. అందుకే H1B వీసాలకు ఇవి అంతగా ఎగబడట్లేదంటోంది నాస్కామ్. అమెరికా పౌరులనే నియమించుకోవాలని అనుకున్నా టాలెంట్ కొరతకు తోడు వారికి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి రావడంతో కంపెనీలు విదేశీయుల వైపే చూసేవి. ఆర్థిక సంక్షోభంతో ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో అమెరికా పౌరులు కూడా తక్కువ జీతాలకే దొరుకుతున్నారు.
దీంతో కంపెనీలు కూడా స్థానికుల్ని నియమించుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. వచ్చే ఏడాదిలోపు 20,000 మంది ఐటీ ఉద్యోగులు ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నారట. ఇప్పటికే H1B వీసా మీద వెళ్లిన వాళ్లు ఎంతో మంది ఇండియన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లలో రెజ్యూమ్లను పోస్ట్ చేస్తున్నారట. ఇండియాలో యావరేజ్ హైక్ ఏడాదికి 14% ఉంటే అమెరికాలో 3% మాత్రమే. అందుకే ఇప్పుడు చాలా మందికి ఇండియానే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. యుఎస్ లో ఎలా ఉంది పరిస్థితి, ఇండియాలో ఎలా ఉంది పరిస్థితి ఒకే ధోరణిలో చూడలేము. 2-3 వైపుల నుంచి చూడాలి. మీరు యుఎస్ కస్టమర్స్ చూసారనుకోండి, అంటే యుఎస్ కస్టమర్స్ చాలా డిమాండింగ్ అయిపోతున్నారు. వాళ్ళు ఏమడుతున్నారంటే మీకు H1 ఒట్టి అవసరం అయితేనే తీసుకోండి, లేకపోతే మీరు తీసుకోకండి. ఎవరికైతే ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ కంపెనీస్ ఉన్నాయి. ఎస్టాబ్లిష్ కంపెనీస్ కి H1B వీసాలు తెచ్చుకోవడం అంత ప్రాబ్లం కాదండి. చిన్న కంపెనీలు ఉంటాయి, ఏవైతే $10 million, $15 million రెవెన్యూస్ ఉంటాయో వాటి గురించి తెలియదు బయట మార్కెట్ లో. వాళ్ళకి H1B వీసాలు తెచ్చుకోవడం కష్టం అయిపోతుంది. కారణాలు ఏవైతేనే అమెరికా అంటే మొహం మొత్తింది. చెన్నైలోని అమెరికన్ కన్సులేట్ ముందు సినిమా థియేటర్లను తలదన్నే క్యూలను చూసిన వాళ్ళిప్పుడు ఔరా అనుకోక తప్పదు. ఆర్థిక సంక్షోభం నుంచి కంపెనీలు బయటపడుతున్నాయి. జులై నుంచి మళ్లీ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్స్ మొదలు కాబోతున్నాయి. కన్స్ట్రక్షన్, మైనింగ్ రంగాల్లో ఈ స్పీడ్ ఎక్కువగా ఉంటే ఐటీ, బీపీఓ రంగాలు కూడా వీటితో పోటీ పడుతున్నాయి. కొన్ని కంపెనీస్ అయితే ఉన్న ఉద్యోగుల్ని కాపాడుకోవడానికి బోనస్లు, ఇన్సెంటివ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. జోరుగా సాగనున్న రిక్రూట్మెంట్లు. ఐటీ, బీపీఓల్లో మునుపటి ఉత్సాహం. 30,000 మందిని రిక్రూట్ చేసుకుంటోన్న ఇన్ఫోసిస్. ఈ ఏడాది ఇండియాలో ఉపాధి అవకాశాలు జోరుగానే ఉన్నాయని మ్యాన్ పవర్ కంపెనీలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఇండియన్ సాఫ్ట్వేర్ మేజర్ ఇన్ఫోసిస్ ఈ ఏడాది 30,000 మందిని రిక్రూట్ చేసుకుంటోంది. ఐటీ ఇండస్ట్రీ తిరిగి అభివృద్ధి బాట పట్టింది. ఒక ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 30,000 మందిని రిక్రూట్ చేసుకుంటుంది. మేం క్యాంపస్ విజిట్లు చేసి ఆఫర్లు కూడా ఇచ్చాం. బీపీఓ సెక్టార్ లోనూ నాస్కామ్ 16% పెరుగుదల అంచనా వేస్తుంది. అంటే ఐటీ ఆధారిత కంపెనీలు తిరిగి గాడిలో పడ్డాయి. అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడినా ఇప్పటికీ లే ఆఫ్లు జరుగుతూనే ఉన్నాయి. అదే ఇండియాకు వచ్చేసరికి పరిస్థితి వేరు. అన్ని రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయి. ఐటీ, బీపీఓ సెక్టార్లు ఈ ఏడాది మంచి గ్రోత్ సాధించినట్టే కనిపిస్తోంది. ఇందుకే అమెరికా క్రేజ్ కాస్త చల్లబడినట్టుగానే ఉంది.